యూట్యూబ్ ఛానల్. క్రిప్టో ట్రేడింగ్ గురించి కానీ, ఇన్వెస్టింగ్ గురించి కానీ, లేదా మనకి యూజ్ అయ్యే ట్రేడింగ్ టూల్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు రైట్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు వీడియోలో నేను ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలో బిగినింగ్ నుంచి చెప్తాను. మీరు కంప్లీట్ బిగినర్ అయినా పర్లేదు, లేదా స్టార్ట్ చేద్దాం అనుకున్నా పర్లేదు, మీకు సింపుల్ వేలో అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ట్రేడింగ్ అనేది రిస్కే బ్రో, కానీ మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని, మీ స్ట్రాటజీని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారో ఒక ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. మనం లేట్ చేయకుండా ట్రేడింగ్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ట్రేడింగ్ వ్యూ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, మీకు మార్కెట్ అనాలిసిస్ లేదంటే టెక్నికల్ అనాలిసిస్ ఎలాంటిదైనా మీరు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ సైన్ ఇన్ అయిపోండి. తర్వాత ఇక్కడ మీకు సెర్చ్లో మీకు కావాల్సిన సెర్చ్ చేసుకోండి. స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్, ఫోరెక్స్, క్రిప్టో, ఇండిసెస్ అలాంటివైనా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సపోజ్ ఒక కాయిన్ సెర్చ్ ట్యాబ్, మనం ఇక్కడ వాడి రెండు బైనాన్స్, బైబిట్, స్వాప్ క్రిప్టోలు ఈ రెండు మనకి బాగుంటాయి. ఇలా మీరు దేంట్లో కన్నా వెళ్ళి లాంచ్ చార్ట్ నొక్కేసేయండి. ఇక్కడ మీ చార్ట్ అయితే మనకి ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి మనకి పైన టైం ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. 1 minute, 5 minutes, 15 minutes, 1 hour, 2 hour, 4 hour డే. ఇక్కడ మీకు ఇంకా చాలా ఉంటాయి. మీకు కావాల్సిన మీరు పిన్ చేసి పెట్టుకోవచ్చు. 1 minute అంటే ప్రతి 1 minuteకి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. 5 minutes అంటే ప్రతి 5 minutesకి, 15 minutes అంటే ప్రతి 15 minutesకి అలా అనమాట. వచ్చి ఇండికేటర్స్ వచ్చేసి మీకు నచ్చిన ఇండికేటర్ మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఏదన్నా అవ్వచ్చేది మీరు టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎడిటర్స్ పిక్స్ చేసినవి కూడా ఇక్కడ ఉంటాయి. మీ టాప్లో ఉన్న ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్నాయి కూడా ఇక్కడ ఉంటాయి. మీ వీటి గురించి తెలియపోయినా సరే మీరు ఇక్కడ దీని మీద చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఇండికేటర్ అంటే ఏంటి మొత్తం అంతా క్లీన్గా. మీరు పిన్ చేసి పెట్టుకుని మీ ఫేవరెట్స్లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ మీకు కావాలంటే టూల్స్, ఈ టూల్స్ని వాడుకోవచ్చు. సపోజ్ హారిజెంటల్ లైన్ కలితే హారిజెంటల్ లైన్, ఇలా హారిజెంటల్ లైన్ అనేది గీసుకోవచ్చు. మీరు రెడీ టూల్స్ని మీరు యూజ్ లాంగ్ షార్ట్ పొజిషన్స్కి అనమాట. ఇలా మీరు నచ్చినట్టు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఇది రెక్టాంగిల్ వచ్చి మీరు జోన్స్ గీసుకోవచ్చు. అలాగా డిమాండ్ జోన్ అంటే సప్లై జోన్, అలా జోన్స్ గీసుకోవచ్చు మీరు. అలా మీరు గీసుకోవచ్చు. ఇందులో మీరు ఫ్రీగా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్ అయితే స్టార్టింగ్లో మనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇందులో ట్రేడ్ చేసుకొని నేర్చుకొని దాని తర్వాత ఇప్పుడు మనీ ఉన్నప్పుడు మనీ పెట్టుకొని మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు ఇప్పుడు ట్రేడ్ చేసి మీరు నాకు చూపెడతాను. ఇక్కడ మీకు ట్రేడ్ అని ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తారు. దీన్ని మీరు కనెక్ట్ చేసుకుంటే మీ పేపర్ ట్రేడింగ్ అనేది కనెక్ట్ అయితే అయిపోద్ది. అయితే ఇక్కడ సెల్ బై వచ్చాయి కదా, దేని బై మీద సపోజ్ బై అయితే బై మీద కదా. ఇక్కడ మీకు మార్కెట్ లిమిట్ స్టాప్ అయి ఉంటుంది. మీరు మార్కెట్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు మార్కెట్ ప్రైస్కి మీ ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. ఇక్కడ వచ్చి మార్జిన్ వచ్చేసి మీరు యూఎస్డీలో పెట్టుకోండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి మీరు ఒక $10,000 అలా వాడేస్తాడు ఫ్రీగా. దాంతో మనం ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. సపోజ్ $1,000తో ట్రేడ్ తీసుకుందాం అనుకోండి, $1,000 ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని మీరు బై చేద్దాం అంటే బై, సెల్ చేద్దాం అనుకోండి సెల్ చేసుకొని బై నొక్కి, సపోజ్ బై చేద్దాం అనుకోండి బై నొక్కుతారు. ఇక్కడే మీరు స్టాప్ లాస్ అయ్యి ఇక్కడే పెట్టుకోవచ్చు. మీరు ఈ స్టాప్ లాస్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పోతుందో కూడా చూపెడుతుంది. ఇది టచ్ చేస్తే మీకు -$440 పోతుంది. ఇక్కడ టేక్ ప్రాఫిట్ కూడా మీకు నచ్చిన దూరంలో పెట్టుకోవచ్చు. ప్రైస్ అనేది పైకి మూవ్ అవుతున్నప్పుడు మీరు మీ ఎస్ఎల్ని కూడా మీకు కావాలంటే మీరు ఇలా ముందు తీసుకోవచ్చు అనమాట. మీరు ట్రేడ్ అయితే తీసుకొచ్చి మీరు ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఇంటూ నొక్కి క్లోజ్ నొక్కేస్తే పొజిషన్ అనేది మీకు క్లోజ్ అయిపోద్ది. -$6 రన్ అవుతుంది. ఇలా మీరు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. క్లోజ్ నొక్కితే పొజిషన్ క్లోజ్ అయిపోద్ది. మీరు తీసుకున్న ట్రేడ్స్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ
పొజిషన్ ఇప్పుడు మీరు తీసుకున్న ట్రేడ్ ఏం రన్ అవుతుందో అది మీకు ఇక్కడ పొజిషన్స్‌లో ఇక్కడ చూపెడుతుంది. ఆర్డర్స్ మీరు తీసుకున్న ఆర్డర్స్ ఇక్కడ చూపెడుతుంది. ఆర్డర్ హిస్టరీ మీరు సెల్ తీసుకున్నారు, బై తీసుకున్నారని. బ్యాలెన్స్ హిస్టరీ మీరు తీసుకున్న ట్రేడ్ ఏమైంది, తీసుకున్న ట్రేడ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాసా ప్రాఫిట్ అదన్నది కూడా ఇక్కడ చూపెడుతుంది. ట్రేడింగ్ జర్నల్ ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ మీ యొక్క పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. మీకు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా అన్నీ మీకు ఇక్కడ చూపెడుతుంది. మీరు కాయిన్ కానీ దేన్ని మీరు సెర్చ్ చేసుకొని దానికి కావాల్సిన మార్కెట్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ అలాంటిదైనా మీరు ఫ్రీగా ఇక్కడ చేసుకోవచ్చు. దీని గురించి ట్రేడింగ్ వ్యూ అంతే. ఇక్కడ మీరు ఇలా ఫ్రీగా నేర్చుకోవచ్చు ట్రేడింగ్ని అయితే. నేను కొన్ని రోజుల్లో ఫండెడ్ అకౌంట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకొని అక్కడ చేసే ప్రతి ట్రేడ్ని నేను లైవ్ కానీ వీడియో కానీ పెడతాను. మీకు అలాగే ఏమైనా ట్రేడింగ్ గురించి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్లో అయితే పెట్టండి.